హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 20వ భాగాన్ని వినేద్దాం. అర్జున్ ఆ చీకట్లో ఎటు వెళ్తున్నాడో తెలియకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. వసు ఏడ్చి ఇంట్లో అందరికీ తెలిస్తే బాగోదని ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు పొద్దున్నే అర్చన వచ్చి వసు వాళ్ళ డోర్ నాక్ చేస్తుంది. కానీ రూమ్ తెరిచి ఉండడంతో ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. అప్పుడే చంటి అటువైపుగా వస్తూ అలా డోర్ తెరుచుకోవడం చూసి అనుమానంగా లోపలికి వెళ్తాడు. వెనకే అర్చన కూడా వెళ్తుంది. అక్కడ నైట్ ఎలా అరేంజ్ చేసి ఉన్న బెడ్ అలానే ఉంది. టేబుల్ మీద పాల గ్లాసులో పాలు అలానే ఉన్నాయి. రూమ్లో ఏమీ జరగనట్టే ఫ్రెష్గా ఉండడం చూసి ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకుని నిట్టూర్పు విడిచారు. ఏంటి చంటి ఇది, వాళ్ళిద్దరూ ఓపెన్ అవుతారు అలానే కలిసిపోతారని ఎక్స్పెక్ట్ చేస్తే మనకే షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి అంటుంది అర్చన. ఇలా అయితే మనం ముసలి వాళ్ళమైనా వాళ్ళు మాత్రమే కలిసేలా లేరు బంగారం. ఇంకా నేను మాత్రం ఏం చేయగలను, నాకేం అర్థం కావట్లేదు అంటుంది కోపంగా అర్చన కూడా. దీనికి లాస్ట్గా ఒకటే మార్గం ఉంది. ఏంటది అంటుంది. వసుకి నిజం చెప్పడం. ఇది వాడికి ఇష్టం లేదు, కానీ మనం చేయక తప్పదు. అన్నయ్య మాట కాదు అనడం నాకు ఇష్టం లేదు చంటి. ఇంకొకసారి వసుతో మాట్లాడతాను, అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో అంటుంది. సరే పద, నువ్వు వసుతో మాట్లాడు, నేను మా వాడితో మాట్లాడతాను అంటాడు చంటి. అర్చన వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పి రెడీ అయి వసు ఇంటికి వెళ్తారు. వసు డల్లుగా కూర్చొని ఉంటుంది. వసు వసు అంటూ పిలుస్తుంది అర్చన. చెప్పు, ఇక్కడే ఉన్నాను కదా. మా ఇంట్లో లేకపోతేను మీరిద్దరు వేరే ఎక్కడికో హనీమూన్కి వెళ్ళారే అనుకున్నాను అంటుంది కారంగా అచ్చు. వెటకారం ఎక్కువైంది అంటుంది తల తిప్పకుండా వసు. అది అర్థమైన నీకు అర్జున్ నీ బాధ పెడుతున్నావని అర్థం అవ్వట్లేదా? అవుతుంది, అందుకే నా నుండి అయినా ఆయనకి విముక్తి కలిగించాను అంటుంది బాధగా వసు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అనేలోపు చంటి కంగారుగా బయటకొచ్చి, అచ్చు బావ ఇంట్లో లేడు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అంటూ వసు వైపు తిరిగి, వాడి ఇంటికి నీతో పాటు రాలేదమ్మా అని అడుగుతాడు. లేదు, ఆయన ముందే వెళ్ళిపోయారు అంటుంది. మరి ఇంట్లో కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళాడు అని చంటి ఒకసారి ఆఫీస్కి కాల్ చేయి అంటుంది. ఇందాక వసు మాటలు తేడాగా అనిపించి, ఆఫీసు కూడా రాలేదు అంట, అందుకే కొంచెం కంగారుగా ఉంది అన్నాడు చంటి. వసు కంగారు పడకండి, ఆయన తన ప్రేమించిన అమ్మాయి దగ్గరికే వెళ్ళుంటాడు అంటుంది. ఏం మాట్లాడుతున్నావే, అసలు నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా అని అరుస్తుంది కోపంగా. చంటి విసుగ్గా చూస్తూ ఉంటాడు వసు వైపు. ఇందులో అర్థం అవడానికి ఏముందచ్చు, ఆయన ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేసుకున్న నాకు మధ్య నలిగిపోతున్నారు. ఆయన ఆమెను వదిలి ఆమెకి అన్యాయం చేయలేక, ఇటు నేను ఆయన అత్త కూతురు అని జాలి వల్ల నన్ను వదలలేక బాధపడుతున్నారు. అందుకే నైట్ ఆయనకి అర్థమయ్యేలా చెప్పాను. అందుకే ఆయన కూడా ఆయన ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. అవునా, మరి అర్జున్ ఏడి అని అడుగుతాడు కోపంగా వసు వంక చూస్తూ. ఎన్నిసార్లు చెప్పాలన్నయ్య ఆయన ఇక్కడ లేరని? నువ్వే అన్నావు కదా వాడు ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళాడని. మరి వాడు ప్రేమించింది నిన్నే కదా, ఏడు మరి అర్జున్ అంటాడు ఆవేశంగా. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అంటుంది ఏం అర్థం కాక. వాడు మాట్లాడుతుంది తెలుగేని, నీకే అర్థం కాక ఏదో చేసావు మా అన్నయ్యని అంటుంది తల మీద చేయి వేసుకుని కూర్చుంటూ. నేనేదో చేయడం ఏంటచ్చు, ఆయన ఎవరినైతే తన జీవితంలో కోరుకున్నాడో తన దగ్గరికి వెళ్ళమని చెప్పేశాను అంటుంది. ఆహా అవునా, మరి అర్జున్ని పిలు, ఎక్కడ కనపట్లేదేంటి? అన్నయ్య నాకు విసుగు తెప్పించకండి, ఆయన ఇక్కడ ఎందుకుంటాడు అంటుంది అరుస్తూ వసు. ఎందుకంటే వాడు ఒకప్పుడు ప్రేమించింది, తర్వాత ప్రేమించాను అనుకుంది, ఇప్పుడు మళ్ళీ ప్రేమిస్తుంది నిన్నే కాబట్టి అని అంతకంటే గట్టిగా అరిచి కూర్చుంటాడు తల పట్టుకుని. ఏంటి ఏంటి మీరు చెప్పేది, నేనా? మరి నువ్వు కాకపోతే? అన్నయ్య నిన్ను ఎంతలా ప్రేమించకపోతే ఆయనకి వచ్చే అవార్డు తీసుకోవడానికి నువ్వు పక్కన లేకుండా తీసుకోవడం ఇష్టం లేక రానని చెప్పేశాడు. నీకోసం తాగుడు మానేసి మనిషి అయి పోగొట్టుకున్న నీ ప్రేమ మళ్ళీ దొరికిందని నీకోసం ఎదురు చూస్తూ నువ్వు ఎంత దూరం జరుగుతున్నా నీకోసం ఇక్కడే ఉంటాడు అని తిడుతూ ఉంది. మరి మరి ఇదేంటి అంటూ ఆ మ్యాగజైన్ చూపిస్తుంది వసు. ఏముంది అని వసు ఓపెన్ చేసి ఆ పేజీ చదువుతుంది. అందులో ఇలా ఉంటుంది. ఇంటర్వ్యూయర్, కంగ్రాట్స్ అర్జున్ గారు, అతి తక్కువ టైంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డు సొంతం చేసుకున్నారు అని అడుగుతారు. థ్యాంక్స్ అంటాడు అర్జున్. మీ ఈ విజయం వెనుక ఉంది మీరే అని, చాలా కష్టపడి పైకొచ్చారని మిమ్మల్ని చూసిన కొంతమంది చెప్పారు. దీనిపై మీ కామెంట్? వాళ్ళు చూసింది బయట కష్టపడిన నన్ను, కానీ నా కోసం కష్టపడ్డ వాళ్ళని వాళ్ళు చూడలేదు అంటాడు అర్జున్. అంటే మీ విజయం వెనుక ఉంది మీరు కాదా? కాదు, నేను ఎంతగానో ప్రేమించే నా ప్రేమికురాలు అని నవ్వుతాడు. వావ్, దట్స్ గ్రేట్, అయితే మీ ప్రేమికురాలు కారణం అంటారు. అవును అని నవ్వుతాడు అర్జున్. మీరేమనుకోకపోతే మీ పర్సనల్ విషయం ఒకటి అడుగుతాను అంటాడు. యా ష్యూర్, అది మీకు పెళ్ళైందని విన్నాను అంటాడు. నిజమే అయింది. మరి ఉంటే మీ విజయం వెనుక మీ భార్య ఉండాలి, కానీ ప్రేయసి ఉంది అంటున్నారంటి? అందులో తప్పే ఉంది, నాకు పెళ్ళై భార్య ఉన్నమాట నిజమే, కానీ నా విజయానికి కారకం సమాప్తం మాత్రం నా ప్రేయసే అంటాడు నవ్వుతూ. ఇంకా చాలా బిజినెస్కి సంబంధించింది. అంతా చదివాక వసు వంక చూసి, ఇందులో ఏముంది నాకు అర్థం కాలేదు వసు అంటుంది అచ్చు.
ఏమీ అర్థం కాలేదా? ఆయనకి నాతో పెళ్ళైంది కానీ ఆయన తన విజయానికి కారణం ఆయన ప్రేయస్ అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి అచ్చు? ఆయన ఇంకా ఆయన ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేదనే కదా. ఆయనకి నేను కేవలం భార్యని మాత్రమే అనే ఊహని తట్టుకుని ఇన్నాళ్ళు బ్రతికాను. నేను ఎలాగో ఆయనకి ఏమీ కాను. కనీసం ఆయనైనా ఆయన ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా ఉండాలని ఈ పని చేశాను అంటుంది ఏడుస్తూ. కొట్టానంటేనా? ఇంతకాలం నీది అమాయకత్వాన్ని బాధపడ్డాను కానీ అది అమాయకత్వం కాదే, మూర్ఖత్వం అని ఇప్పుడే అర్థమైంది. ఈ మొహం, నువ్వు ఆయన రాసింది తప్పుగా అనుకున్నావు. ఆ ప్రేయసి నువ్వే, ఆ భార్య నువ్వే. అర్జున్కి ఇష్టం లేకుండా జరిగిన పెళ్లికి అతను విలువ ఇవ్వట్లేదు. కేవలం తను ప్రేమించిన ప్రియురాలుగా మాత్రమే నేను చూసుకుంటున్నాడు. ఈ విషయం నాకు కూడా అర్థమైంది, నీకు మాత్రం అర్థం అవ్వలేదు. నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈ విషయం మా దగ్గర దాచావు సరే, మరి అర్జున్ నీ మొహం మీద అడిగి ఉండాల్సింది కదా, లేదా అన్న చెప్పేదైనా విని ఉండాల్సింది కదా. ఎందుకే ఇలా నీ జీవితాన్ని నీ చేతులతో మాటలతో నాశనం చేసుకున్నావు అని అసహనంగా కూర్చుంటుంది అచ్చు. ఏంటి అచ్చు నువ్వు చెప్పేది? ఆయన నన్ను ప్రేమించడం ఏంటి అంటుంది కంగారుగా. నేను చెప్తాను, వాడికి ఈ విషయాలు నీకు చెప్పడం ఇష్టం లేకపోయినా నీకు వాడు అర్థం కావడానికైనా చెప్తాను అంటూ అర్జున్ కథ మొత్తం చెప్తాడు. అది విన్న వసు, అంటే అర్జున్ ప్రేమించేది నన్నేనా? ఆయన చూపించే ప్రేమ అంతా జాలి కాదా? నిజంగా నేనంటే ప్రేమనా అని తలుచుకొని ఏడుస్తూ ఉండిపోతుంది. కాసేపటికి తేరుకొని నేను అర్జున్ని చూడాలి అంటుంది. అందరూ కలిసి తలో దారిన వెతకడం స్టార్ట్ చేస్తారు. నైట్ వరకు వెతుకుతారు కానీ ప్రయోజనం లేకపోవడంతో ఇంటికి వచ్చి కూలబడతారు. మొన్నటి వరకు అర్జున్ని దూరం పెట్టి ఇప్పుడు అర్జున్ దూరమై నరకమే చూస్తూ ఉంది వసు. అర్జున్ కోసం వెతికి వెతికి ఎక్కడా తన జాడ తెలియకపోయేసరికి కమల్ దగ్గరికి కూడా వెళ్తారు. కానీ అక్కడ కూడా ఉండకపోయేసరికి ఏం చేయాలో పాలుపోక అలానే ఇంటికొచ్చి కూలబడతారు. అప్పుడు గుర్తుకొస్తుంది వసుకి ఆ రోజు బయటికి వెళ్ళినప్పుడు అర్జున్ అన్న మాటలు. అవి తలుచుకొని ఏడుస్తూ కూర్చుంటుంది. దాదాపు 2 రోజులు తిండి నిద్ర మానేసి మరీ అర్జున్ కోసం ఎదురు చూస్తుంది. కానీ అంతలా తన మనసు బాధ పెట్టినందుకు అర్జున్ తిరిగి వస్తాడా అనే నమ్మకం కూడా కోల్పోయి పిచ్చిదానిలా అయిపోయింది వసు. వసు పరిస్థితి చూసి కంగారుగా ఉంటుంది చంటికి, అర్చనాలకి. వాళ్ళు కూడా తెలిసిన ప్రతి ఒక్కరిని అడుగుతారు కానీ ఫలితం ఉండదు. ఇంతలో అర్చనాకి కాల్ వస్తుంది ఆఫీస్ నుండి. వసు ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. అభి సార్ నీతో మాట్లాడాలంటున్నారే అంటుంది. నాకు మాట్లాడడం లేదు అచ్చు అంటుంది నీరసంగా. ఏదో ఇంపార్టెంట్ అని అన్నారు, ఒక్కసారి కనుక్కో. మన కోసం ఆఫీస్ పని నిర్లక్ష్యం చేయకూడదు కదా ప్లీజ్. సరే అంటూ లేచి ఫోన్ చేస్తుంది. హాయ్ వసు, ఏమైంది కాల్ లిఫ్ట్ చేయడం లేదు అంటాడు అభి. ఏం లేదు అభి, చెప్పండి. అదే మనమిద్దరం కలిసి ఒక మీటింగ్కి అమెరికా వెళ్దాం అనుకున్నాం కదా, అది నెక్స్ట్ వీక్లో జరగబోతుంది. సో వీసా అది ప్రాసెస్ చేసుకోవాలి కదా, ఎప్పుడొస్తున్నావు ఆఫీస్కి అంటాడు. ఓ సారీ సార్, ఆ విషయమే మర్చిపోయాను. కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేను అభి. ప్లీజ్ మీరు ఇంకెవరైనా కొలిగ్తో అటెండ్ అవుతారా? వాట్ వాసు, ఇది మన కంపెనీకి ఎంత ఇంపార్టెంట్ మీటింగో తెలుసు కూడా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా మాట్లాడుతున్నావు అంటాడు తన ప్లాన్ పాడవుతుంది అని అసహనంతో. సారీ సార్, యాక్చువల్లీ ఐఆమ్ మెంటలీ ఇల్. మైండ్ సరిగ్గా లేకుండా మీటింగ్ అటెండ్ అయితే అది కంపెనీకి లాస్ అవుతుంది. అందుకే ఇప్పుడే డ్రాప్ అవుతున్నాను. కాదు అంటే చెప్పండి, నేను నా జాబ్కి రిజైన్ చేస్తాను అంటుంది. ఎందుకని వసు ఇలా మాట్లాడుతుంది? సంథింగ్ హ్యాపెన్ అని ఆలోచించి ఇట్స్ ఓకే, మన హెడ్కి ఇన్ఫార్మ్ చేయి అని కట్ చేస్తాడు. వెంటనే ఒకడికి కాల్ చేసి వసు ఇంటి అడ్రస్ చెప్పి సిచ్యువేషన్ ఏంటో కనుక్కోమంటాడు అభి. అచ్చు, ఆయన గురించి ఏమైనా తెలిసిందా అంది వసు. లేదే, చంటి ఊరు వెళ్ళాడు, అక్కడ చూసి చెప్తానన్నాడు. నువ్వు భోజనం చేద్దు రావే. నాకు వద్దే, ఈ నోటితో ఆయన ఎన్నిసార్లు బాధ పెట్టుంటాను అంటూ ఏడుస్తూ ఉంది. అలా అనుకు వసు, నీకు తెలిసి ఏమీ చేయలేదు కదా. రేపటి రోజున అర్జున్ వస్తే నా చిన్నమ్మని సరిగ్గా చూసుకోలేదని మా మీద అరుస్తాడు. అన్న కోసమైనా కొంచెం తినవే అంటూ నోటి దగ్గర అన్నం పెడుతుంది. అర్జున్ నిజంగా వస్తాడా అని అడుగుతూ ఆయన కోసం తింటాను, ఆయన్ని చూడడం కోసమైనా తింటాను అంటూ తింటూ ఉంటుంది వసు. అర్జున్కి వసుని చూస్తే ఏడుపు వస్తుంది. ఇంతవరకు తను ఎవరి కోసం ఇంతలా బాధపడలేదు. అర్జున్ తన మనసు మార్చుకుని త్వరగా ఇంటికి వస్తే బాగుండు అనుకుంటూ బయటికి వెళ్తుంది రూమ్ నుండి. అభి వసు ఇంటి దగ్గర పెట్టిన మనిషి అర్జున్ కోసం వెతుకుతున్నారనే వార్తని అభి చెవున వేస్తాడు. అభి అర్జున్ లేని టైమే కరెక్ట్ అనుకుని ఎలాగో అమెరికా ప్లాన్ ఫ్లాప్ అయింది కాబట్టి అర్జున్ని అడ్డు పెట్టుకుని వసుని పొందాలని ఆలోచన వచ్చి అనుకున్నదే తడువుగా తనకి కావాల్సిన మనుషుల్ని పెట్టుకోవడానికి స్టార్ట్ అయ్యాడు. చంటి అర్జున్ ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తనకి తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ కాంటాక్ట్ అవుతూ ఉంటాడు కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. అలా ఇంకో 2 డేస్ గడిచిపోయి వసు ఎప్పుడు అర్జున్ ఆలోచనతోనే ఉంటుంది. అలానే ఒకసారి వాళ్ళ మధ్య జరిగిన సరదా సంఘటన గుర్తుకొచ్చి నవ్వుకుంటూ ఉంటుంది. ఆ రోజు అర్జున్ వాళ్ళ అమ్మగారు వసుని పిలిచి ఆమె నగలన్నీ వేసి బాగా రెడీ చేసి వాళ్ళ రూమ్కి పంపిస్తారు. అర్జున్ ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వసు రావడం అంతగా పట్టించుకోడు. వసుకేమో అర్జున్ తన్ని చూడాలంటుంది. ఏం చేయాలో తెలియక
మంచినీళ్ళు కావాలా అర్జున్ గారు అని అడుగుతుంది. కావాలని. అలా అయినా తనని చూసి బాగున్నావంటాడేమో అని. వద్దు చిన్నమ్మ అని తల కూడా పైకెత్తకుండా సమాధానం చెప్తాడు. ఈయన పనిలో ఉంటే పక్కన ఏం జరిగినా పట్టించుకోరు, ఇంకా నన్నేం చూస్తారు అనుకుంటూ కాసేపు ఆగుదామా అనిపించి బెడ్ మీద అలానే కూర్చొని చూస్తూ ఉంటుంది. చిన్నమ్మ నువ్వు బజ్జో, నాకు టైం పడుతుంది అంటూ తను చూడకుండా చెప్తాడు. ఇక వేస్ట్, నేను చేంజ్ చేసుకోవడం బెటర్ అనుకుంటూ లేచి 2 అడుగులు వేస్తుంది. కానీ చూసుకోకుండా నడవడంతో తన కాళ్ళలో చీర చిక్కుకొని పడిపోతుంది. అప్పుడే అర్జున్ చిన్నమ్మ అంటూ ఏదో అడగడానికి తన వైపు చూసి వసు పడిపోతుందనగా వెంటనే లేచి వెళ్ళి తన భుజాల చుట్టూ చేయి వేసి పడిపోకుండా పట్టుకుంటాడు. వసు గట్టిగా కళ్ళు మూసుకుంది, పడిపోయానేమో అనుకొని. అర్జున్ అప్పుడు చూస్తాడు వసుని. చక్కని కంచి పట్టు చీరలో తలలో మల్లెపూలతో వంటి నిండా నగలు వేసుకుని అచ్చం తెలుగుంటి ఆడపిల్లలా కూడా ముచ్చటిగా అమాయకమైన మొహంతో ఎంతో ముద్దొచ్చేస్తుంది అర్జున్కి. వసు పడిపోలేదని అర్థమై కళ్ళు తెరిచి అర్జున్ వైపు చూస్తుంది. నవ్వుతూ తనని చూస్తున్న అర్జున్ కళ్ళు చిలిపితనం కనపడుతూ ఉంటే లేచి సరిగ్గా నుంచుని తన చీరని సరి చేసుకుంటుంది. చిన్నమ్మ అది నాకు వాటర్ కావాలి అంటాడు తడబడుతూ. వసు నడుచుకుంటూ వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అర్జున్కి ఇస్తుంది. కానీ సహజంగా వచ్చిన సిగ్గుతో అర్జున్ని చూడలేకపోతుంది. అర్జున్ వాటర్ తీసుకుని వసుని చూస్తూ తాగుతూ ఉంటాడు. ఇంతలో పొరపోతుంది అర్జున్కి. వసు వెంటనే అర్జున్ తల మీద తడుతూ జాగ్రత్త అంటుంది. అర్జున్ మాత్రం వసునే చూస్తూ తన దగ్గరకు తీసుకుని చిన్నగా చెవులో, చిన్నమ్మ ఇవాళ ఎంత అందంగా ఉన్నావు తెలుసా అంటాడు. వసు చిన్నగా నవ్వుతుంది. వదలండి అంటుంది. వదిలేస్తాను కానీ ప్లీజ్ చిన్నమ్మ, ఇంత మంచిగా రెడీ అయ్యావు కదా, ఇది మనకి ఇలానే గుర్తుండిపోవడానికి ఒక చిన్న ముద్దు ఇవ్వచ్చు కదా అంటాడు చెవులో చిన్నగా చెప్తూ. వసు సిగ్గుతో మెలకలు తిరుగుతూ అంత లేదు వదలండి అంటుంది. ప్లీజ్ చిన్నమ్మ, చిన్నదే కదా, నీ అంతలా నువ్వు ఇస్తే ఎలా ఉంటుందో ఫీల్ అవ్వాలనుంది, ప్లీజ్ చిన్నమ్మ అంటాడు వసు గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ. అంటుంది తలదించుకొని. నువ్వెలాగో ఇవ్వలేవులే అందుకే అంటూ వసు పెదాలని అందుకొని చిన్నగా ముద్దు పెట్టి వదిలి తన నుదుటిపై ముద్దు పెట్టి గుడ్ నైట్ చిన్నమ్మ పడుకో అని వదిలి తన వర్క్ చేయడానికి వెళ్ళిపోతాడు. వసు ఆ రోజుని గుర్తు చేసుకుని, మీరు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటే నేను మాత్రం మీ ప్రేమని తెలుసుకోలేక మీకు దూరంగా అంటూ వచ్చాను. ఇప్పుడు మీరు దూరం అయితే కానీ తెలియట్లేదు నాకు, ఇలా జరగాల్సిందే నాకు అంటూ ఏడుస్తూ కూర్చుంది. ఆ నెక్స్ట్ డే పొద్దున్నే వసు ఫోన్ అదే పనిగా మోగుతూ ఉంటే ఎవరా అని లిఫ్ట్ చేస్తుంది. హలో. ఆ వ్యక్తి అర్జున్ కోసం వెతుకుతున్నావా అంటాడు. అర్జున్ మీకు ఎలా తెలుసు అంటుంది కంగారుగా వసు. నీకు అర్జున్ కావాలంటే ఆ అడ్రస్కి రా అని కాల్ కట్ చేస్తాడు ఒక వ్యక్తి. హలో అంటూ ఏడుస్తూ ఇంకా ఏమీ ఆలోచించకుండా రెడీ అయి అర్చన వద్దు అంటున్నా వినకుండా వెళ్ళిపోతుంది. సమయానికి చంటి కూడా ఇంట్లో లేడు. ఇదేమో ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోయింది. నేను వస్తానన్నా వినలేదు, ఇప్పుడు ఎలా అనుకుంటూ కూర్చుంది టెన్షన్గా అర్చన. చంటికి ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేక తిరిగి ఇంటికి స్టార్ట్ అవుతాడు. వసు ముందు వెనక ఆలోచించకుండా ఆ ఫోన్లో వాడు చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాక అక్కడున్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఇక్కడ ఇంటికి వచ్చిన చంటి అచ్చు కంగారుగా అటు ఇటు తిరుగుతుండడం చూసి, అచ్చు ఏమైంది అలా ఉన్నావు, వసు బాగానే ఉంది కదా అంటాడు భయంగా. చంటి, వసు ఎక్కడికి వెళ్ళిందో, ఎంత చెప్పినా వినకుండా అర్జున్ని నేను తీసుకొస్తానంటూ వెళ్ళింది. నాకెందుకో కంగారుగా ఉంది. అది ఎంత చెప్పినా వినకుండా ఒక్కతే వెళ్ళింది అంటూ కంగారుగా చెప్తూ ఉంటుంది. అర్జున్ ఎక్కడున్నాడో మనకే తెలియట్లేదు, తను ఒక్కతే ఎక్కడ వెతుకుతుంది, నువ్వు గట్టిగా ఆపాల్సింది అచ్చు, తను వెళ్ళి ఎంతసేపు అయింది అంటాడు ఏదో తెలియని భయం పడుతుంటే. అది నన్ను ఎక్కడ రానిచ్చింది చంటి, నేను అరిచినా సరే వినకుండా పరిగెత్తింది, వెళ్ళి ఇప్పటికే ఒక పావు గంట అయి ఉంటుంది అంటుంది. సరే పద వెళ్దాం, ఎంత దూరం వెళ్ళుండదులే అంటాడు చంటి. పద అంటూ వెనకే కదులుతుంది అర్చన కూడా. గుమ్మం వరకు వచ్చిన ఇద్దరికి ఎదురుగా ఇంట్లోకి వస్తున్న మనిషిని చూసి ఆశ్చర్యం వేసింది. అలానే షాక్లో చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన అడ్రస్కి వచ్చి చూసిన వసుకి ఎదురుగా నవ్వుతూ చూస్తున్న మనిషిని చూసి షాక్ అయ్యి, అభి నువ్వా అంటుంది. అక్కడ అభిని చూసి ఏం అర్థం కాక అభి నవ్వుతూ, వసు నేనే, షాక్ అయ్యావా? నేనేంటి ఇక్కడేంటి, ఇదే కానీ ప్రశ్న? అభి నిజంగానే నాకేం అర్థం కావడం లేదు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? అసలు అర్జున్ ఎక్కడా అంటూ భయంగా అడుగుతూ ఉంటుంది. వెయిట్ వసు, ఒకేసారి అన్ని ప్రశ్నలు వేస్తే నువ్వు అలసిపోతావు. అసలే నీ అర్జున్ లేక ఇన్ని రోజులు తిండి నిద్ర లేనట్టుంది, ఆ ఫేస్ చూడు ఎలా వాడిపోయిందో అంటూ వసుని దగ్గరికి వెళ్ళి తన ఫేస్పై చెయ్యి వేయబోతాడు. వసు ఒక అడుగు వెనక్కి వేసి అభి చేతిని నెడుతుంది. అభి ఏంటిదంతా, ముందు అర్జున్ ఎక్కడున్నాడో, ఇక్కడ ఉన్నాడా లేడా అని అరుస్తుంది. అరవకు, నీ అర్జున్ని నిన్ను కలపడానికి ఫోన్ చేసి మరీ ఇక్కడికి రప్పించారని అనుకుంటున్నావా? వాడిని నిన్ను కలవడమే నా పనే అంటూ గట్టిగా అక్కడున్న టేబుల్ని తంతాడు. వసు భయపడుతూ, అభి ఏంటి నువ్వు మాట్లాడేది?
ఆ రోజు అంత నైట్లో నిన్ను పడేద్దామని ప్లాన్ వేస్తే వాడొచ్చి తీసుకుపోయాడు. గోవాలో ప్లాన్ చేసి మరీ నీ డ్రింక్లో మత్తు మందు కలిపి నా రూమ్లోకి తీసుకుని వెళ్తే అక్కడికొచ్చి నా ప్లాన్ అంతా పాడు చేసి నీకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఇప్పుడు అమెరికా మీటింగ్ అని అబద్ధం చెప్పి మరీ ఒప్పిస్తే వాడు కనపడట్లేదని రానంటావా? అందుకే అందుకే నిన్ను వాడి పేరు ఉపయోగించుకొని ఇక్కడికి రప్పించాను. వాడిప్పుడు ఇక్కడికి ఎలా వస్తాడో నేను చూస్తాను అంటూ వసు చేయి పట్టుకొని బరబరా ఈడ్చుకుని వెళ్ళి ఒక రూమ్లో పడేస్తాడు. కరెక్ట్గా 5 నిమిషాలు నీకు టైం ఇస్తున్నా. ఆ తెల్ల చీర కట్టుకొని నవ్వుతూ నా రూమ్లోకి రావాలి, లేదంటే నేనే నీ రూమ్లోకి రావాల్సి వస్తుంది, మైండ్ ఇట్ అంటూ డోర్ గట్టిగా వేస్తాడు. అభి ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి, నేనేం తప్పు చేశానని ఇదంతా చేస్తున్నావు, ప్లీజ్ నన్ను వదిలే అంటుంది ఏడుస్తూ. అభి డోర్ తెరిచి వసు గొంతు పట్టుకుని ఏం తప్పు చేశారని మెల్లగా అడుగుతున్నావా? ఏం చేయలేదని అడుగు. ప్రేమిస్తున్నానని చెప్పి నేను కాదు అనేసరికి నా మొహం మీద కొట్టినట్టు ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకుని వచ్చి ఆఫీస్లో నా పరువు తీస్తావా? నన్ను అందరూ చూసి నవ్వుకునేలా చేస్తావా? నా ఈగో అంతా పక్కన పెట్టి నేను ప్రేమిస్తున్నానని చెప్తే నాకే వార్నింగ్ ఇస్తావా? నీ పొగరు మొత్తం దించి నేను నాశనం చేసి నా కాళ్ళ దగ్గర పడేయకపోతే నా అహం నన్నగా ఉండనివ్వదు. ఎవరైతే నన్ను చూసి నవ్వారో వాళ్ళ ముందే నిన్ను నవ్వుల పాలు చేయకపోతే ఈ అభి బ్రతికొనడం కూడా వేస్టే అంటూ త్వరగా కాని అని చెప్పి డోర్ వేసి బయట నించుంటాడు. వసు అభి మాట్లాడిన మాటలు అన్నీ తనని ఇంకా భయపెడుతూ ఉంటే తప్పించుకునే దారి కోసం ఆ రూమ్ అంతా తిరగసాగింది. ఇక్కడ తమ ఎదురుగా బ్యాగ్తో నించున్న అర్జున్ని చూసిన అర్చన చంటీలకి ఒక్క నిమిషం మైండ్ పని చేయలేదు. అలానే నోరు తెరుచుకుని అర్జున్ని చూస్తూ నించున్నారు. ఏంట్రా ఇద్దరు అదేదో ఏలియన్ చూసినట్టు అలానిస్తున్నారు, తప్పుకోండి అంటాడు మామూలుగా అర్జున్. చంటి ముందుగా తేరుకుని అర్జున్ చొక్కా పట్టుకుని ఏరా ఎక్కడికి పోయావు, వెళ్లే ముందు ఒక్క మాటైనా చెప్పి వెళ్ళాలని తెలీదా అంటాడు ఏడుస్తూ. రేయ్ ఇప్పుడు ఏమైందని అలా ఏడుస్తున్నావు? నేనేదో మనసు బాగోలేక అలా అరకు వరకు వెళ్ళొచ్చాను, దానికే ఇంతలా అరవాలా అంటాడు కూల్గా. ఏంటి నీకోసం పిచ్చి వాళ్ళలాగా ఊరంతా వెతుకుతూ ఉంటే తమరు ట్రిప్ వేసి వచ్చారా అంటుంది అర్జున్ మీదకి వెళ్తూ అర్చన. ఓ ఆగచ్చు, ఏంటి కొట్టేస్తావా? అయినా ఇంత కంగారు పడుతున్నారేంటి? కొంపదీసి నేను కనబట్లేదని కానీ అనుకున్నారా ఏంటి అంటాడు వాళ్ళ వాలకం చూసి. అనుకోవడం ఏంటి, కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతూ నీకోసం వెతుకుతూ ఉంటేను అంటుంది కోపంగా. అవునా? అయ్యో సారీరా, నా మైండ్ బాగోక అలా వెళ్ళిపోయాను, కానీ కాస్త ఎనర్జీ వచ్చిందిలే. ఇక వసు ఎంత అవమానించినా ఇక్కడే ఉండి నా చిన్నమ్మగా మార్చుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యి వచ్చాను అంటాడు నవ్వుతూ. ఒరే స్టూపిడ్, నువ్వు కనీసం నాకైనా ఫోన్ చేసి చెప్పాలి కదరా, వసు నీకోసం ఎక్కడికో వెళ్ళింది, తన్ని వెతుకుదామని మేము బయటికి వస్తున్నాం అంటాడు బాధగా. ఏంటి చిన్నమ్మ నా కోసం వెతకడమా అని నవ్వుతూ అదంతా నా కలరా బావా అని నిట్టూర్పు విడుస్తాడు. నిజం బావా అంటూ జరిగింది మొత్తం చెప్తాడు చంటి అర్జున్కి. అంతా విన్నా అర్జున్ షాక్ అవుతాడు. నిజంగానా అంటూ వసు అంటూ గదిలోకి వెళ్తాడు. అక్కడ ఖాళీ రూమ్ కనిపించేసరికి పరుగున బయటకు వస్తాడు. అది అన్నయ్య, అది నిన్ను కనిపెడతా అంటూ ఇందాకే బయటికి నేను ఎంత వద్దన్నా వెళ్ళింది భయపడుతూ. వాట్ వెళ్ళిందా, ఎక్కడికి అంటూ ఇల్లు లేచిపోయేలా అరుస్తాడు అర్జున్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.